విశాఖపట్నం విద్యాశాఖతో విడదీయరాని అనుబంధాన్ని సూచిస్తుంది. గత 42 సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ది అత్యున్నత శిఖరాలకు చేర్చిన గురువు మురళీ మోహన్ రావు పదవి విరమణ చేయించిన సందర్భంగా ప్రత్యేక కథనం. మురళీ మోహన్ రావు జూన్ 27, 1963న శ్రీ పొట్నూరు కృష్ణమూర్తి మరియు అనసూయమ్మ పుణ్య దంపతులకు శ్రీకాకుళం జిల్లాలో వమరవిల్లిలో జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న చందాన చిన్ననాటి నుండి చదువు మీద, ముఖ్యంగా గణితం మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించేవారు. 10వ తరగతిని కోకావారి ప్రభుత్వ ఉన్నత పాఠశాల కళింగపట్నంలో పూర్తి చేసి 1981 నాటికి ఇంటర్మీడియట్ మరియు టీటీసీ పూర్తి చేశారు. మురళీ మోహన్ రావు జూన్ 27, 1963న శ్రీ పొట్నూరు కృష్ణమూర్తి మరియు అనసూయమ్మ పుణ్య దంపతులకు శ్రీకాకుళం జిల్లాలో వమరవిల్లిలో జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న చందాన చిన్ననాటి నుండి చదువు మీద, ముఖ్యంగా గణితం మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించేవారు. 10వ తరగతి ప్రభుత్వ ఉన్నత పాఠశాల కళింగపట్నంలో పూర్తి చేసి 1981 నాటికి ఇంటర్మీడియట్ మరియు టీటీసీ పూర్తి చేశారు. విద్యారంగ సారంగంలో 42 ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని తన తోటి ఉపాధ్యాయులను, తన తోడు సహోదరులను కష్టాలు కడలి దాటించిన, విద్యారంగానికి ఎనలేని సేవ చేసిన తమ గురువు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ పాఠశాల విద్యార్థులు, పాఠశాల నిర్వహణ కమిటీ మరియు సిబ్బంది హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఆర్జేడీ విజయభాస్కర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పదవి విరమణ పొందిన ఉపాధ్యాయుని గురించి ఆయన చేసిన విద్యారంగానికి సేవలు కొనియాడారు. ఆర్జేడీ విజయభాస్కర్ ప్రసంగం ఈ కార్యక్రమానికే వన్నె తెచ్చింది. ఆయన ప్రసంగం ప్రతి ఉపాధ్యాయునికి మార్గనిర్దేశంగా నిలిచింది. మరియు ఈ కార్యక్రమంలో భీమిలి ఎండీఓ హనుమంతరావు, భీమిలి ఎంఈఓ శివరాణి తదితరులు పాల్గొన్నారు. పదవి విరమణ ఉపాధ్యాయుడుకు శుభాకాంక్షలు తెలియజేశారు.